కదా. ఇప్పుడు ఒకవేళ స్పాన్సర్స్ రావాలి అని అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తావు ఫర్దర్ గా? అసలు నీ అంబిషన్ ఒకసారి చెప్తే మా ఊళ్ళు జర వింటారు. పల్లెటూర్లలో ఉంటారు కదా, నాలాగా మాది పల్లెటూరే, మెదక్ జిల్లా, మెదక్ సీమ పల్లెటూరు. అక్కడ అమ్మాయిలకు కూడా మోడలింగ్ ఇష్టం ఉంటుంది. ఇక ఇట్లాంటి డ్రెస్లు వేసుకోవాలి, నేను అట్లా డ్రెస్లు వేసుకోవాలి, రీల్స్ చూస్తారు కదా, నేను దగ్గర నుండి చూసిన కాబట్టి చెప్తున్నా. అసొంటోళ్ళకు కూడా రావాలి అని అంటే ఏం చెప్తావు? నేను మ్యాక్సిమం వరకు ఒకటే చెప్తాను, లైక్ అమ్మాయిలు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా ఏజెన్సీ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. లైక్ నా కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా నా ఇన్స్టా పేజ్లోనే ఉంటుంది, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాంట్లో మెయిన్గా పల్లెటూరు నుంచి వచ్చారా, సిటీ నుంచి వచ్చారా, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి వచ్చారా కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏది సూట్ అవుతుందో అదే ఇస్తాను. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారు వాళ్ళకి వెస్ట్రన్ వేసుకోవాలి ఉంటుంది కానీ సెట్ అవ్వదు, సో వాళ్ళకి ట్రెడిషనల్ ఇస్తారు. వాళ్ళు ఒకసారి వేసుకొని చూసి వాళ్ళంతా వాళ్ళే జడ్జ్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ వేసుకుంటారు, ట్రెడిషనల్ వేసుకుంటారు, దేంట్లో బాగున్నారని చెప్తే ట్రెడిషనల్గా చెప్తారు. సో అలాగా మీకు ఇబ్బంది అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. మీరు ఒకవేళ టెన్షన్, లైక్ మోస్ట్లీ మోడలింగ్ అంటే ఏంటి, అబ్బాయిలు ఉంటారు, లైక్ భయం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, వేరే రకంగా ఉంటుందేమో, ఇప్పుడు స్టార్టింగ్ అందరూ అలాగే చెప్తారు, దాని తర్వాత ఏంటి అని. నేను ఒక్కదాన్ని ఆడపిల్లని అరౌండ్ 2.5 months నేను మా టీంతో ట్రావెల్ చేశాను. ఓన్లీ 2 ఆడపిల్లలు మాత్రమే, ఒక కంటెస్టెంట్ అండ్ నేను మాత్రమే 2.5 months అబ్బాయిలతో 4-5 members బాయ్స్తో ట్రావెల్ చేశాను. ఎలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా లేదు. అలాగా మేము చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు వస్తారు, నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారు, అందరూ నన్ను మేడం అని పిలుస్తారు. నేను వాళ్ళకి ఒకటి చెప్తాను, మేడం వద్దు, నేను అక్క కానీ చెల్లి కానీ పిలుస్తాను, లేదంటే నాకు పేరు పెట్టి. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉండాలి మనం. బికాస్ ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని నమ్మాలంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద, నమ్మకం, ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఆ బేస్ మీద నేను వాళ్ళకు సపోర్ట్ ఇస్తాను. మీరు ఎలాంటి తప్పు చేయకుండా, మీ మీద ఎలాంటి తప్పు జరగకుండా, ఏ టెన్షన్స్ లేకుండా వచ్చినట్టు అలాగే పంపిస్తాను. మీకు సక్సెస్ చూపించి డెఫినెట్లీ మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి మీకు బెనిఫిట్స్ ఇచ్చే నేను పంపిస్తాను. నా సైడ్ నుంచి నేను గ్యారంటీ ఇస్తుందంట. మా తెలంగాణ బిడ్డలు అట్లనే ఉండాలి, ఖచ్చితంగా రౌడీ పుల్లిలా ఉండాలి, అంతేనా? నవ్వుతే కూడా మంచిగా ఉంది చెల్లె, కళ్ళే చెప్పినాయి ఇందాక. మొత్తానికి అయితే మంచి ముచ్చట చెప్పింది. ఔరా మోడల్ ఏజెన్సీ, దాన్ని పేజీ కొట్టండి ఇన్స్టాగ్రామ్లో, చక్కగా చెల్లె కూడా కనబడుతుంది. చెప్పింది కదా ఇందాక ముచ్చట్లన్నీ అన్ని నంబర్ 8 జరుగుతాయి. మీ ఆశలు, మీ కళలు అన్నీ నెరవేర్చుకోవాలి. ఇక ఎంతసేపు వంటింటి కుందేలుగా ఉండట్లేదు ఎవరు. ఇవాళ రేపు ఎవరు ఉంటారు? నేను రాలేనా? నువ్వు నచ్చిన ఇడ కూర్చున్నా, చెల్లి వచ్చి ఇడ కూర్చుంది, మంచి ముచ్చట చెప్పింది, అందరికీ అందుబాటులో ఉంటుంది. మోడలింగ్ అంటే దుబాయ్లా, మస్కట్లా, అక్కడెక్కడో జరుగుతాయి అనుకునేటోళ్ళు, అంతే కదా. ఇప్పుడు మనకే మనోళ్ళే, సొంతోళ్ళే అట్లా మాట్లాడింది చెల్లె, మంచి ముచ్చట చెప్పింది చెల్లె. ఇంకా నువ్వు ఇంకా ముందుకు రాబోయే రోజుల్లో బాగా ముందుకెళ్ళి మంచిగా సాధించాలి, గొప్ప స్థాయిలో ఉండాలి. ఇంకప్పుడు నాకు ఏదైనా యాడ్ కూడా ఇవ్వాలి, ఇస్తావా? నేను నాకు నడిపించు నేర్పిస్తావా? వాకింగ్ అది పిల్లి నడిపి అంటారు, క్యాట్ వాక్ కదా, నడిపించు నేర్పియాలి, అన్ని నేర్పియాలి. చెల్లె నన్ను కూడా మోడల్ చేసేస్తుందంట, అది కూడా చూపిస్తాను నీకు. చూసారు కదా ఔరా మోడల్ ఏజెన్సీ చెల్లెదే. మీకు ఏ కళలు ఎన్ని నెరవేర్చుకోవాలన్నా కానీ చెల్లెని అప్రోచ్ అవ్వరు. చెల్లె నంబర్ కూడా ఇస్తుంది, మేము కూడా కింద పెడతాము, మీరు ఫాలో అవ్వరు, సరేనా? ఆమె ఇన్స్టా పేజీ, ఫేస్బుక్ అంతా ఫాలో అవ్వరు. అసలు ఏంటంటే నువ్వు చెప్తే మంచిగా ఉంటుంది వాళ్ళకి. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రమ్య కస్తూరి, ఆర్ఎల్స్ నా ఔరా మోడలింగ్ ఏజెన్సీ అయితే ఔరా మోడలింగ్ ఐఎన్సీ. ఈ 2 pagesలో మీరు ఎక్కడ నేను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా నేను రెస్పాండ్ అవుతాను. మీరు మోడలింగ్ బేస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, జెన్యున్గా జాయిన్ అవ్వాలి అంటే కూడా నేను మీకు మోడలింగ్ ఏజెన్సీలో నేను మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాను యాజ్ మై స్టూడెంట్. మీకు వర్క్షాప్స్ ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీ మంత్ 2 workshops ఉంటాయి, ఓన్లీ ఆన్ సాటర్డే అండ్ సండే. సో మీరు కాలేజ్లో ఉన్నా, లేకపోతే ఆఫీస్లో ఉన్నా, లేకపోతే ఇప్పుడు స్కూల్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 కూడా యాక్సెప్టబుల్ ఉన్నాయి. సుశీర్ గారి వల్ల మంచి ముచ్చట చెప్పుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం చేసుడు, పక్కన పెట్టుర్రి, అన్ని కళలు నెరవేర్చుకొని చెల్లె లెక్క ముందుకు రండి. ఇప్పుడు చదువుకునే పోరాగాన్ని కూడా రావచ్చు, అప్కమింగ్ ఇప్పుడు వచ్చే పిల్లగాళ్ళు కూడా మంచి గోల్ పెట్టుకొని
అందగత్తెలు మంచిగా మంచి మంచి హీరోయిన్లు అయిపోర్రి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈడ ఎత్తురు హీరోయిన్లు, అంతే కదా. హీరోయిన్ అయిపోతే తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు మంచిగానే ఉన్నారు. పల్లెటూళ్ళల్లో చాలా అందగత్తె అమ్మాయిలు ఉంటారు, ఏమంటారు మట్టిలో మాణిక్యాలు. వాళ్ళను వెతికి పట్టే పనిలో పడ్డది ఔరా మోడల్ ఏజెన్సీ, అంతేనా.